గాక. మీ అందరికీ నా వందనాలు. అలాగే ప్రత్యక్ష వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు మనం చూస్తుంటే ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం సమాజంలో కదా. మరి మీ అందరికి కూడా తెలిసిన విషయం, మరి కర్ణాటక ప్రాంతంలో మరి మంజునాథ ఆలయం వద్ద జరిగినటువంటి పరిస్థితిని మీ అందరికి కూడా తెలుసు. చాలా హృదయ విదారకమవుతున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. సుమారుగా అక్కడ ఎంతోమంది అమ్మాయిలని మరి రేప్ చేసి మరి అత్యాచారం చేసి చంపేసినట్లుగా ఈరోజు వార్తల్లో మనం వింటున్నాం. న్యూస్ మీడియాలో, సోషల్ మీడియా ద్వారా మనం వింటూ ఉన్నాం. చాలా భయంకరమైనటువంటి విషయాలు మనం వింటూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని పిల్లల, ఈరోజు న్యూస్లో మనం వింటున్న విషయాలు కాదంటలా. అయితే నేను ఇప్పుడు ఏమి చెప్పాలనుకుంటున్నానంటే, దీనికి బైబిల్ ఏమని సమాధానం ఇస్తుంది అనేది నా ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఒక ఆ యొక్క కర్ణాటకలోని ఆ ధర్మ స్థలంలో ఉన్నటువంటి అక్కడ ఒక పారిశుద్ధ కార్మికుడు ఉన్నాడు. ఇతడికి దగ్గరగా ఒక 100 నుంచి 100కు పైగా మరి అమ్మాయిలను రేప్ చేసి చంపేసి అతని యొద్దకు తీసుకొని వచ్చి అక్కడ భూస్థాపన చేయమని చెప్తున్నప్పుడు అతడు అలాగా 1, 2, 3, 100, 400 అట్లా దాటి ఇప్పుడు దగ్గరగా 463 మరి శవాలు అక్కడ ఉన్నట్లుగా ఈరోజు మీడియా మనకి వెళ్ళబోస్తుంది. అంటే ఆలయం చుట్టూ కూడా భయంకరమైనటువంటి శవాలు. అంటే అదంతా కూడా అడవి ప్రాంతం, భయంకరమైనటువంటి ఒక అటవీ ప్రాంతం అంతా కూడా. అక్కడ కొంతమంది చెబుతున్న విషయాలు ఏంటంటే, అక్కడికి ఒక్కరోజు మాత్రమే పర్మిషన్ ఇస్తారంట, పర్మిషన్. కానీ అక్కడ ఆ ధర్మస్థలి ఆ కర్ణాటకలో అంటే ఇది బెంగళూరుకి 75 కిలోమీటర్ల దూరంలో ఈ మంజునాథ ఆలయం ఉంది. అక్కడ ధర్మం పేరట, అంటే దాన్ని ఏమంటారంటే, ఒక మాట చెప్పాలంటే ధర్మస్థలి ఎందుకన్నారంటే ధర్మస్థలం, లేకపోతే పుణ్యస్థలం, ఇంకా చెప్పాలంటే పుణ్యభూమి అని చెబుతున్నారు. అంటే ధర్మం పేరు మీద, పుణ్యస్థలం అనే పేరు మీద నిజంగా ఆ వార్తలు వింటుంటే నాకైతే ఒళ్ళంతా కూడా గర్భుడుస్తూ ఉంది. అసలు ఆ రోమాలు నిలబడతావని నాకు అసలు మనం వింటుంది నిజమా, లేకపోతే ఇదేదన్నా ఎక్కడైనా సినిమా స్టోరీ ఏమైనా మనం వింటున్నామా? ఎందుకంటే మీలాంటి ఆడపిల్లలు, మీలాంటి పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళుతున్నటువంటి పిల్లలు ఎంతోమందిని అత్యాచారం చేసి చంపినట్టు, అంతేకాకుండా అక్కడ స్కూల్ బ్యాగ్తో కూడా సహా ఒక అమ్మాయి కొనూపిరితో ఉన్నప్పుడే ఆ యొక్క ఆ పారిశుద్ధ కార్మికుడి దగ్గర తీసుకొని వెళ్ళి సమాధి భూస్థాపన చేయమని చెప్తే బ్రతికుంది కదంటే, అయినా పర్లా ఏం కాదు భూస్థాపన చేయి అని చెప్పేసి అట్లా ఎన్నో శవాలని కొంతమంది ప్రాణాలతో ఉన్నప్పుడు న్యూస్ పేపర్లో చుట్టి స్కూల్ బ్యాగులో కూడా బ్యాగుతో సహా అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళుతున్నటువంటి ఆడపిల్లలు దగ్గరగా 463 మంది అని ఇప్పుడు మీడియా చెబుతూ ఉంది. మరి ఇంత ఘోరం చూడండి. అసలు అదొక అరణ్య ప్రదేశంలో ఉంటుంది ఆలయం చుట్టూ కూడా. అక్కడ ఏం జరుగుతుందో ఆ రహస్యాలు అవి బయటకు రాలేదు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా. నా ఉద్దేశం ఇక్కడ ఏదో ఒకవేళ హిందూ ధర్మంలో ఇలా జరిగిందనో, లేకపోతే పలానా మంజు ఆలయం దగ్గర పలానా కర్ణాటకలో ఉన్నటువంటి ధర్మస్థలిలో ఇలా జరిగిందని నా ఉద్దేశం కాదు. అసలు ఎవరిదైనా ప్రాణమే కదా.
ఎవరిదైనా ప్రాణమే కదండి. మన ఇంట్లో ఒక ఆడపిల్ల పుట్టిందనుకోండి, మన ఆడపిల్లని ఎవరైనా ఒక వ్యక్తి ఇట్లా లంగా పట్టుకొని లాగాడు, చీర లాగాడు, లేకపోతే చెంపను గీకేడు, ఏదైనా కత్తితో కొద్దిగా ఘాట్లు పెట్టాడంటే మనకెంత బాధేస్తుంది. ఆడ విచిత్రం ఏంటంటే యాసిడ్ కూడా పోసి ముఖం మీద యాసిడ్ కూడా పోసారంటండి. అందుకే ప్రియ దేవుని పిల్లరా, ఇవన్నీ కూడా రహస్యంగా జరిగిన విషయాల గురించి దేవుడు ఏమన్నాడో మీకు ఒక ప్రాముఖ్య విషయం నేను చూపిస్తా చూడండి. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయములో 29వ వచనములో, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్రం అంటే రహస్యములు మన దేవుడైన యెహోవాకే చెందును అన్నాడు. అంటే రహస్యాలు ఖచ్చితంగా దేవుడు బయట పెడతానని చెబుతున్నాడు. ఏబు గ్రంథం 13వ అధ్యాయములో కూడా ఇలాగ రాయబడింది. ఏబు గ్రంథం 13వ అధ్యాయములో మీరు 10వ వచనాన్ని కనుక మీరు చూడగలిగితే అక్కడ ఒక మంచి మాట కూడా రాయబడింది. మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మల్ని గద్దిస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ గద్దించాడు. ఇప్పుడు ఎలా గద్దించాడు చూడండి. అంటే ఏ అధికారులు కూడా దాని గురించి పెద్దగా పట్టించుకున్నట్టుగా లేదు. ఇప్పుడు ఇంకో మాట చెప్పనా, దీని గురించి ఈ ధర్మస్థలిలో జరిగినటువంటి ఈ ఆలయం చుట్టూన్నటువంటి ఈ శవాలను గురించి మీడియాలో మాట్లాడుతుంటే కొంతమందిలో యూట్యూబ్లో కూడా పెట్టొద్దని, వాటిని డిలీట్ చేయమని చెప్పి కొంత అధికార సూచనలు చూపిస్తున్నట్లుగా కొంతమంది చెప్తా ఉన్నారు. అంటే ఈ విషయం బయటికి రాకుండా అధికారులే, అంటే దీని వెనక పెద్ద మాఫియా ఉందని చాలామంది అంటున్నారు. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరు కూడా ఆ నిజాన్ని బయటకు తీయకపోతే ఇజ్రాయేల్కి ఈ కేసును అప్పగించండి అంటున్నారు. అంటే ఎందుకంటే అసలు ఏంది ఒకటి కాదు అసలు. అయితే ఈ పారిశ్రామికవేత్త ఎవరైతే ఈ పరిశుద్ధ కార్మికుడు ఉన్నాడో, అంటే ఈ శవాలని భూస్థాపన చేసే వ్యక్తి ఉన్నాడో, అతడు ఆ ధర్మస్థలిలోనే ఆ పుణ్యస్థలం అనే పేరు మీద అక్కడే ఆయన పనిచేస్తుంటాడు. అయితే ఆయనకి ఈ శవాలను అప్పగించేవాళ్ళట. అయితే విషయం ఏంటంటే అధికారులు ఎవ్వరు పట్టించుకోకపోయినా కానీ ఆఖరికి అతడే ఒక శవం యొక్క ఒక అమ్మాయి యొక్క ఎముకలన్నీ కాల్చిన, అంటే భూస్థాపన చేసిన తర్వాత ఆ భూస్థాపన చేసినటువంటి అమ్మాయిని తవ్వి ఆ ఎముకలు ఒక బ్యాగ్లో పెట్టుకొని ఆయన మరి కొంత అడ్వకేట్లను లేకపోతే లాయర్లను, జడ్జీలను, న్యాయమూర్తులను ఆశ్రయించినట్లుగా అతడు చాలా పగడబడి, ఎందుకంటే ఆ నిజం బయట పెడితే అతన్ని కూడా చంపేస్తామని అంటున్నారు. అంటే ఎంత ఘోరం అండి. కానీ ఆ నిజం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రహస్యంగా ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా ఆ పాపం ఊరుకోదు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇది క్రైస్తవులని పిల్లలకు నేను చెప్పే, ఎందుకంటే ఏ మనిషి ఏదో అనుకుంటాడు, నేను ఏ తప్పైనా చేసి నేను జాగ్రత్త పడగలను. కానీ ఇప్పుడు ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి, మనిషి పాపం చేసి మర్చిపోతాడు, కానీ ఆ పాపము ఆ మనిషిని విడిచిపెట్టదు. ఇప్పుడు ఇంత దగ్గరగా ఇతనే సుమారుగా 100 మందికి పైగా మరి లైంగిక లైంగిక దాడి చేసి రేప్ చేసి చంపేశారట. చిన్న పిల్లలండి, 13 సంవత్సరాల అమ్మాయిలు, 14 సంవత్సరాల అమ్మాయిలు, ఇట్లా 18 సంవత్సరాలు, అందరూ అమ్మాయిలు. అసలు విచిత్రం ఏంటి, ఈ 463 శవాల్లో కూడా ఈ చంపిన వాళ్ళు కూడా అందరూ ఆడవాళ్ళంట. అసలు దీని వెనక ఎటువంటి మాఫియా ఉంది, ఎంత ఘోరం చేస్తున్నారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ పాపం ఒట్టిగా పోదు ప్రేమైన దేవుని పిల్లరా. అది ఏ సంస్థ అయినా, ఏ డినామినేషన్, ఏ ఫెలోషిప్ అయినా, ఎక్కడైనా, ఏ ఆలయం అయినా సరే, అది మంజునాథ ఆలయమే కాదు, ఎక్కడైనా సరే ఆ పాపం ఒట్టిగా పోదండి. మనిషి పాపం చేసి వదిలిపెట్టిన ఆ పాపం ఊరుకోదు. ఇదిగో ఇప్పుడు ఈ పారిశుద్ధ కార్మికుడు ఎవరైతే ఉన్నారో, ఈ శవాలను కాలుస్తున్నాడో లేకపోతే భూస్థాపన చేస్తున్నాడో, ఆ వ్యక్తి వచ్చి నిజం బయట పెడుతున్నాడు. ఇప్పుడు అతనికి ప్రాణగండం ఉందని అతనికి ఇప్పుడు అతనికి పోలీసు బగడబందీగా అతన్ని కాపలా కాస్తూ ఉన్నారు. అతనికి ఒక బాడీ గార్డ్ని, ఎస్కార్ట్ లాగా అతనికి చుట్టు పెట్టి అతన్ని మాస్క్ వేసి తీసుకొని పోతున్నారు. ఎందుకంటే నిజం బయట పెట్టాడు కదా, చిన్న విషయం కదా ఇది. ఏమండి, అంటే ఇది ఒక్కొక్కటి వెలుగులకు వస్తుంటే ఫస్ట్ 100 మంది అన్నారు, ఇప్పుడు 100 మంది పోయింది. ఇప్పుడు మీడియాలు అంటున్నారు అసలు 100 మంది కాదు 500 మంది అంటున్నారు.
అందుకే దేవుడు చెబుతున్న మాట ఏమన్నాడంటే, మీరు రహస్యంగా పక్షపాతం చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మల్ని గద్దిస్తాడు. మొదట్లో ఏమన్నాడు? రహస్యములు మన దేవుడిని యెహోవాకే చెందును. ప్రియమైన దేవుని పిల్లారా, ఎంతమంది రహస్యంగా తప్పు చేసినా పాపం చేసినా ఆ దోషం ఒట్టిగా పోదండి. ఆ దోషం ఖచ్చితంగా వారి మీదకి వస్తుంది. ప్రియమైన దేవుని ఏమండి, ఇది నేత్రావతి నది పక్కన వాళ్ళని ఆ భూస్థాపన చేశారు. నేత్రావతి ఆ నది పక్కనే. ఏమండి, కొంతమంది కొనూపిరితో ఉన్నప్పుడే అమ్మాయిల్ని, కొంతమంది వయసులో ఉన్న అమ్మాయిలండి, ఎంతమంది బిడ్డలండి, అది ఒక 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 అరణ్య ప్రదేశం అండి. అది ఒక ఎడారిగా. అక్కడ కొంతమంది మీడియా ఏం చెప్తున్నారంటే, ఆ గుడట ఆ ఒక్క గుడి మాత్రమే ఉంటుందంట అక్కడ. ఎందుకంటే ఆ లోపల ఎక్కడో ఒక అరణ్య ప్రదేశం లోపల చుట్టూ కూడా అడవి ప్రాంతం, ఒక అటవీ ప్రాంతం. ఆ అటవీ ప్రాంతంలో ఏమండి జనసంచారం తక్కువ. కాకపోతే అక్కడికి మాత్రం నెలకు దగ్గరగా 1,000,000 మంది పోతారంటండి. సంవత్సరానికి 1,000,000 మంది దాకా పోతారంట అక్కడికి. అంతమంది పోతారు చూడండి. ధర్మం పేరట పుణ్య స్థలం అని, లేకపోతే ఆ పుణ్య భూమి అని పేరు చెప్పుకొని అక్కడికి పోయి ఎందరో దేవుని పేరు మీద వెళుతున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది ఎంతోమంది దీంట్లో కూడా కొంతమంది పూజారుల యొక్క ఆ ప్రమేయం కూడా ఉందంటున్నారు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, మన మీద వాళ్ళ మీద నిందేయాలని కాదు, కానీ ఎవరెవరైతే ఈ పాపాలు చేశారో, ఈ మోసాలు చేశారో, ఖచ్చితంగా దేవుడు దాన్ని బయటకి తీసుకొని వస్తాడు. అందుకే మీ అందరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నా, ఆ ఆలయం చుట్టూ కూడా శవాలు గుట్టలు ఉన్నాయంట, కుప్పలు ఉన్నాయంటండి. ఏంటి అసలు, ఎంత ఘోరం అండి అసలు. ఎక్కడో ఇది అండమాన్ దీవులు, ఎక్కడో ఒక మాఫియా అంటే ఒక తాలిబాన్ ఏరియాలో ఆ ప్రాంతాల్లో ఎక్కడ జరిగిందంటే పర్లా. ఒక ఇండియాలో ఇది కర్ణాటక అంటే ఎక్కడందండి, దగ్గరే కదండి. కర్ణాటక బెంగళూరుకు 75 కిలోమీటర్ల దూరం అంతే. ఇది ఆ కర్ణాటక ఏరియాలో ఆ ధర్మస్థలిలు ఆ స్థలంలో ఏమండి ఆ ఆలయాల చుట్టూ శవాలు గుట్టలకు. ఈరోజు నేనొక్కడంటాం కాదు, అసలు మీడియా కోడైకి వస్తుంది. అసలు ఏ సోషల్ మీడియా చూసినా కానీ మొత్తం దీని గురించే వార్త వస్తుందండి. ఏమండి, ఎంత ఘోరం అండి. మీకు ఒక మాట తెలుసా మీకు, ఇక్కడ ఒక సౌందర్య రెడ్డి ఎవరు ఒక ఆమె చంపేశారు కదా వారు హైదరాబాద్లోనే, ఆ ప్రియాంక రెడ్డి. థ్యాంక్ యూ. ఆ ప్రియాంక రెడ్డి గారు చంపేసినప్పుడు ఒక నలుగురు ఆమెను తీసుకొని వెళ్ళి వాళ్ళు అర్ధరాత్రిలో రేపు చేస్తే ఏమండి లారీ ఎక్కించినట్టు ఆ పంచర్ వేపిస్తామని చెప్పినట్టు ఆ రోజు మన చట్టాలు ఎంత నిర్ణయం తీసుకున్నాయి. కానీ ఏమండి ఇలాంటి చిన్న 1, 2, 3 ఇలా జరిగితే అది చిన్నదని కాదు, కానీ ఇలా ఒకరిద్దరికి మాత్రం చట్టాలు చర్య తీసుకుంటున్నాయి. కానీ ఇప్పుడు అక్కడ పరిశుద్ధ కార్మికుడు వచ్చి సాక్ష్యం ఇస్తున్నా కానీ అక్కడ నమ్మట్లేదంటండి. ఎంత ఘోరం అండి ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే ప్రియమైన దేవుని పిల్లరా, దీన్ని మనుషులు ఒకరు వదిలేసిన దేవుడు మాత్రం దీన్ని వదిలిపెట్టడు. అందుకే ఒక మాట ఉందండి, కీర్తన 44వ కీర్తన 21వ వచనంలో, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపకమానునా అన్నాడు. చూడండి, అంటే దేవుడు ఎవరు? హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. ఆ సంగతిని, ఏ సంగతి? ఇదిగో ఆ మంజునాథ ఆలయం చుట్టూ, ఆ ధర్మస్థలి ఆలయం చుట్టూ ఉన్నటువంటి శవాల గురించి ఎంతమంది దాచినా చూసారా, కాలమే సమయం చెప్తున్నట్టుగా దేవుడు ప్రకృతికి అప్పగించాడేమో తెలియదు. ఈరోజు నిజాలు బయటపడ్డాయి. ఎంతమంది ప్రాణాలు పోయి ఉంటాయండి, ఎంతమంది కుటుంబాలు ఆరిపోయి ఉంటుంది, ఎంతమంది అమ్మాయిల జీవితాలు ఏమంటే వారు ఎన్ని కళ్ళగని ఉంటారు. వారి జీవితాల్లో వారి బిడ్డలు గొప్పగా జాబ్ చేయాలని, బాగా చదువుకోవాలని, మా ఇంటిని పోషించాలి, మమ్మల్ని పోషించాలి, మా బిడ్డలని ఎదురు చూసి చూడరు. కనీసం ఇప్పుడు ఆ పరిశుద్ధ కార్మికుడు కూడా ఏమంటున్నాడంటే, ఆయన ఏమంటాడంటే, కనీసం ఆ శవాలను మేము పాతిపెట్టాం కాబట్టి అవి తీసి కనీసం వాటి దహన సమస్య కార్యక్రమాలు శాస్త్రీయంగా కొన్ని వారు చేసుకునే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా, అవన్నీ మేము చేసుకుంటే మాకు కొంచెం ఏదన్నా పుణ్యం వస్తుందేమో అన్నట్టుగా ఈరోజు అడుగుతున్నారండి. ఎంత ఘోరం అండి, ఎంతమంది ప్రాణాలండి. ఏమండి బయటపడుతుంది ఇలా ఒకటనుకుంటే, ఇలాగ ఎన్ని ధర్మం పేరట, పుణ్యస్థలాల పేరట, ఏమండి పుణ్య భూమి పేరట
సమాజంలో ఎన్ని జరుగుతున్నాయలా. అందుకే ప్రేమైన దేవుని పిల్లారా, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశుద్ధింపక మానున. ఏమండి, మనిషి చేసే ప్రతి పాపం కూడా దేవుడికి తెలియదు అనుకోబాకండి. అసలు అందరికంటే మహాభక్తుడు 10 కమెంట్స్ రాసినటువంటి మోషే గారు రాసిన 90వ కీర్తనలో 8వ వచనంలో ఏమన్నాడు తెలుసా? నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. అబ్బా, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. ఇప్పుడు బయటపడింది ఎందుకు అనుకున్నాం? అది దేవుడికి తెలియదు. మనం చేసే ప్రతి రహస్య పాపము దేవుని ముఖ కాంతులు. అందుకు ఇర్మియా గ్రంథంలో అంటాడు 23వ అధ్యాయం 23వ వచనంలో, నేను సమీపము నుండి దేవుడిని మాత్రమేనా, దూరంగా ఉండే దేవుడిని కానా, నాకు తెలియకుండా రహస్య స్థలాలలో ఎవడ దాగగలడు? అదిగో రహస్యంగా ఆ ధర్మస్థలి ఆలయం చుట్టూ కూడా ఏమంటే ఎంతమంది ఆడపిల్లలు, అసలు 463 మంది అంటే ఏంది మాట్లాడండి. అసలు 100 మంది అంటేనే ఆశ్చర్యం. ఏమంటే దీనికి నరబలి చేశారా, లేకపోతే శుద్రశక్తులు, లేదా ఇంకేదన్నా చేతబడి సిల్లంగి బాణమతి ద్వారా చేశారా అని కొంతమంది అయితే అసలు ఆడవాళ్ళ రక్తం కూడా తాగినట్టుగా మీడియాలు చెప్తున్నారండి. ఆడవాళ్ళని చంపుతూ ఆ రక్తాన్ని కూడా కొంతమంది ప్లేట్లో పోసుకొని తాగారంట. ఎంత అసహ్యం అండి. కొంతమంది ఆడవాళ్ళకైతే, కొంతమంది కాదు, దగ్గర వందలాది మందికి అసలు వాళ్ళ శవాలు తెచ్చేటప్పుడు వాళ్ళని సమాధి భూస్థాపన చేయమని చెప్పేటప్పుడు ఆ పరిశుద్ధ కార్మికుడికి ఇస్తున్నప్పుడు కనీసం ఒంటి మీద బట్టలు కూడా లేవంటండి. దిగంబరత్వం కలిగి ఉన్నారంట. అసలు ఏమి కనీసం ఇంత గుడ్డపీలకు లేదంట. అసలు ఎంత అనాథ శవాలు. ఏమండి, ఎక్కడి నుంచో దేవుణ్ణి దర్శించుకుందామని పుణ్యస్థలాలని పుణ్యభూములని పేరు మీద ఎన్నో ఆశలు పెట్టుకుని చదువుల్లో బాగా రావాలని, ఉద్యోగం రావాలను, రాబడి రావాలని, దీవించబడాలి, అష్టైశ్వర్యాలతో నింపబడాలని ఏదో ఒక విధంగా కూడా నమ్మకంతో వెళ్ళారు. కానీ అంత ఆశతో వెళ్ళినటువంటి ఆ జీవితాలు ఏమండి ఈరోజు మట్టిపోలైపోయిందండి. ఎంత ఘోరమండి. దీని వెనక పెద్ద పెద్ద చేతులు ఉన్నాయంటారండి. దీని వెనక అందుకే కదా పెద్ద పెద్ద చేతులు ఏమండి. ఈనాడు ప్రభుత్వం ఎందుకండి పట్టించుకోవట్లేదు? ఇంత ఘోరంగా జరుగుతుంది. దీని గురించి ఎక్కడో ఒక అమ్మాయికి చిన్నది జరిగిందంటే, ఏమండి ఒక ఆవుకి ఏదైనా జరిగిందంటే ఓ ఊరంతా కూడా ధర్నాలు, సమ్మెలు, ఏమండి ఎక్కడ పడితే అక్కడ ఈరోజు గోల చేస్తారండి ఒక చిన్న ఆవుకి, ఒక జంతువుకి. ఏమండి కానీ ఈరోజు ఆడపిల్లల జీవితాలు ఆడుకుంటున్నారండి. ఆడపిల్లంటే ఏమనుకుంటున్నారు? అసలు ఆడపిల్లంటే ఆట బొమ్మ. ఏమండి ఆడపిల్లంటే ఎలా ఉందంటే ఏదో ఒక మ్యూజియంలో పెట్టే బొమ్మ అనుకుంటారండి. ఆడపిల్లంటే ఎలా ఉందంటే ఏమండి అప్పుడప్పుడు మనం అరటికాయ తొక్క తీసి లోపల గుజ్జంతా తినేసి ఆ తొక్కని ఎలా పడేస్తామో ఈరోజు ఆడపిల్లంటే అరటికాయ తొక్కతో సమానంగా చూస్తారండి. అరటికాయ తొక్కతో. ఎంత ఘోరం అండి అసలు. ఏమండి ఇలాంటి ఎన్నండి అసలు ఇలాంటి ఎంత ఘోరం జరుగుతుంది ఇవి. ఏమండి అందుకే దీన్ని కొంతమంది అంటున్నారు మన ఇండియా వల్ల కాకపోతే ఇజ్రాయెల్కి ఈ కేసును అప్పగించమంటున్నారు. ఏమండి చూడండి, ఆలయాల చుట్టూ దేవుడి పేరు మీద జరుగుతున్న ఈ మోసాలు, ధర్మం అని చెప్పి ఏమండి సనాతన ధర్మం అని చెబుతూ ఈరోజు మరి ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఏమండి ఇంత 100 మంది మరణించినా కానీ పట్టించుకున్న వాళ్ళు లేరు. అందుకే దేవుడు మాత్రం దీన్ని ఎడవడం. దేవుడు అందుకే అంటాడు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడదు. జపనే గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఆయనకు రహస్యమైనది ఏది కూడా లేదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 26వ వచనంలో రహస్యమైనది ఏది తెలియబడక పోదు అన్నాడు. లోకాసు వార్త 8వ అధ్యాయం 17వ వచనంలో తేటపరచబడని రహస్యం ఏది కూడా లేదు. ఇది మాట మాత్రం మాకు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళ కూడా. తేటపరచబడని రహస్యం ఏది కూడా లేదు అంటున్నాడు. ఎప్పటికైనా తేట తెల్లగా నిజం బయటపడుతుంది. అందుకే దేవుడికి తెలియదు అనుకోబక్కండి. ఎప్పుడైనా సరే ఆ రహస్య పాపము ఖచ్చితంగా బయటపడుతుంది. 1 కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోకి తెస్తాడు. ఇదిగో కొన్ని సంవత్సరాల నుంచి, వందలాది సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ అత్యాచారాలు, రేప్ చేసి, మానభంగం చేసి, రేప్ చేసి, బలాత్కారం చేసి చంపేసినటువంటి వీళ్ళు ఇదిగో ఈరోజు బయటపడింది. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోకి తెస్తాడు. ఏమండి ఆ అటవీ ప్రాంతంలో, ఆ దట్టమైనటువంటి అరణ్య ప్రదేశంలో, ఆ అడవి లోపల, ఆ గుట్టల్లో ఎక్కడెక్కడో ఏమండి ఆ నేత్ర నది పక్కన వాళ్ళ భూస్థాపన చేసినది ఈరోజు ఆధారాలతో సహా వస్తుంది. నేను చెప్పేది కట్టుకథ కాదు. అందుకే దేవుడు మాత్రం ఎవరిని విడిచిపెట్టనే. అందుకే రహస్యములు మన దేవుడిని యెహోవాకే చెందును. ఎవరిని విడిచిపెట్టడు. అధికారులు పట్టించుకోకపోయినా, ఈ యంత్రాంగం పట్టించుకోకపోయినా,
దేవుడు దాన్ని ఎలా బయటకు తేవాలో అలా తెస్తాడు. తాను చేసిన పాపం ఖచ్చితంగా తన తరిమి పట్టుకుంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, క్రైస్తవులైన బిడ్డలందరూ కూడా దయచేసి మన దేశం కోసం ప్రార్థన చేయండి. మన ఇండియా కొరకు కూడా ప్రార్థన చేయండి. మన ఇండియాలోని ఇన్ని దారుణాలు ఈరోజు మతాల పేరు మీద, కులాల పేరు మీద, ప్రాంతీయ తత్వాలతో, కులమత భేదాలతో కుక్కల చింపిన ఇస్త్రీల ఈరోజు నాశనం అయిపోతున్న ఈ ఇండియా కొరకు ప్రార్థన చేయండి. క్రైస్తవులారా, క్రైస్తవులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన తప్ప మనం ఇంకేం చేయలేం. ఎందుకంటే ఈరోజు భయంకరమైనటువంటి నరమాంస భక్షకులు తయారైపోతున్నారు. ఈ మధ్య చిన్న చిన్న పిల్లలు కూడా కిడ్నాప్ చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలను తలకాయలు కోసుకొని పోతున్నారు. ఏంటంటే బతికుండగానే కిడ్నీలు అమ్ముకునేవాడు, గుండె అమ్ముకునేవాడు, ఊపిరితిత్తులు అమ్ముకునేవాడు, కాలేయాన్ని అమ్ముకునేవాడు, కనిగుట్లు అమ్ముకునేవాడు. అసలు ఏందండి మనం అసలు ఆ అడవిలో ప్రశాంతంగా ఉండొచ్చండి మనం. కానీ ఈరోజు మనుషుల మధ్య మనం ఉంటున్నాం. కానీ మనిషే మృగంగా మారిపోతే, జనారణ్యంలో క్రూర మృగాలుగా మారిపోయి ఈ సమాజాన్ని బాగు చేయాలంటే ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయమంటే సార్, ముందు అధికారులకు దేవుడిచ్చాడు అధికారులకు ఈ పెత్తనం ఇచ్చాడు. అధికారులు పట్టించుకోవాలి. అధికారంలో ఉన్న లోపాలను బట్టి ఇలా ఎన్ని జరుగుతున్నాయి. 1, 2, 3, 50, 100, 200, 300, 463 మంది అంటున్నారు. ఇప్పుడు ఇంకా కొంత 500 మంది అంటున్నారు. ఇంకా నిజం బయటపడితే ఇంకెంతమందో. అందుకే మనం ఏం చేయలేం. క్రైస్తవులారా, ప్రార్థన చేయండి. రాబోయే దినాల్లో ఆ దుర్గతి ఎక్కడో కర్ణాటకలో కదా, ఎక్కడో ధర్మస్థలి స్థలంలో కదా, మందగాదా అనుకోబాక. రేపొద్దున నీ ఇంటికి రావచ్చు, నీ ఊరుకు రావచ్చు, నీ పల్లెకి రావచ్చు. అందుకే ప్రార్థన చేయండి. అధికారం మంచిగా పని. అందుకే దేవుడు అన్నాడు, మీ రాజుల కొరకు, అధికారుల కొరకు మీరు ప్రార్థన చేయమని చెప్పాడు. అందుకే మనం ప్రార్థన చేయాలి తప్ప మనం ఇంకేమీ చేయలేం. థ్యాంక్ యూ బిడ్డలారా, థ్యాంక్ యూ. ప్రార్థన చేయండి. నా హృదయం చాలా బాధకరంగా ఉంది. తప్పకుండా వారి ఆత్మకు శాంతి కలిగినట్లుగా అది ఎవరైతే అంటే అందరూ మన బిడ్డలండి, అందరూ మనమంతా భారతీయులంతా ఒకటేనండి. కాబట్టి భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు యావత్ మీద కాపాడడం మనమంతా ఒక ఆదాము నుండి వచ్చిన వాడం. కాబట్టి బైబిల్ చెబుతుంది, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని చెబుతుంది. అందుకే ఎంత ఘోరాలండి ఈరోజు, ఎన్ని మోసాలండి. ఏమండి ఈరోజు క్రైస్తవుల గురించి కూడా తలకాయలు పగలగొట్టేవాళ్ళు, చర్చిలోకి వచ్చేవాళ్ళు, సిలువలు పగలగొట్టేవాళ్ళు, గోళ్ళలు పగలగొట్టేవాళ్ళు, ఈరోజు క్రైస్తవులు అనరానే మాటలు మాట్లాడుతూ సోషల్ మీడియా డబ్బులు దండుకుంటున్న ఎందరో ఈరోజు మతోన్మాద మాఫియా వచ్చింది. అందుకే మనం ఒక్కటే, యేసు పట్టుకున్న ప్రేమతత్వం. మనం ప్రార్థన చేద్దాం. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమిద్దాం. తప్పకుండా మనం ప్రార్థన చేద్దాం. చేయండి. ధర్మం పేరట ఈరోజు సనాతన ధర్మం పేరట జరుగుతున్న ఈ మోసాలు మనం చూస్తే మనసులో బాధేస్తుంది. అన్ని చోట్ల జరుగుతాయి కాదు, ఇది ఏ స్థలంలో జరగవచ్చు, ఒక అక్కడే కాదు, ఎక్కడైనా జరగవచ్చు. కానీ అది ఎవరైనా సరే, అది క్రిస్టియన్ మధ్య అయినా, ఇస్లాం మధ్య అయినా, ఆ బౌద్ధుల మధ్య అయినా, అది హైందువుల మధ్య అయినా, ఎవరి మధ్య అయినా సరే, దేవుడు మాత్రం తప్పు చేస్తే ఎవరిని విడిచిపెట్టడు. థ్యాంక్ యూ బిడ్డలారా, థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.